ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది డిజిటల్ ప్రపంచం. మరియు ఈ డిజిటల్ ప్రపంచానికి హృదయం సోషల్ మీడియా అని చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద నిర్ణయాల వరకు సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా యువత జీవితంలో ఇది ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. ఒకప్పుడు మనం ఉదయం లేచిన వెంటనే దేవుడిని గుర్తు చేసుకునేవాళ్లం లేదా ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడేవాళ్లం. కానీ ఇప్పుడు చాలామంది యువత మొదటగా తమ ఫోన్ తీసుకుని నోటిఫికేషన్స్ చెక్ చేస్తారు. ఎవరు మెసేజ్ చేశారు, ఎవరు లైక్ చేశారు, ఎవరు కామెంట్ చేశారు అనే విషయాలు చూసి రోజును ప్రారంభిస్తారు. ఇది ఒక చిన్న అలవాటు అనిపించినా దీని వెనుక ఉన్న ప్రభావం చాలా పెద్దది. ఎందుకంటే ఇది నెమ్మదిగా మన మనస్సును సోషల్ మీడియాపై ఆధారపడేలా చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫార్ములు యువతకు కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక గుర్తింపు సాధనంగా మారాయి. ఇప్పుడు చాలామంది యువకులు నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, నా పోస్ట్కు ఎంత లైక్స్ వచ్చాయి అనే విషయాల ద్వారా తమ విలువను అంచనా వేయడం ప్రారంభించారు. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. ఎందుకంటే ఒక మనిషి విలువను సోషల్ మీడియా సంఖ్యలతో కొలవడం సరైంది కాదు. కానీ ఈ వాస్తవం రోజురోజుకు పెరుగుతోంది. అయితే మరోవైపు చూస్తే సోషల్ మీడియా వల్ల వచ్చిన అవకాశాలను మనం నిర్లక్ష్యం చేయలేం. ఒక చిన్న గ్రామంలో ఉన్న యువకుడు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. యూట్యూబ్ ద్వారా కోడింగ్ నేర్చుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ ప్రారంభించవచ్చు, ఫేస్బుక్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఇలా చూస్తే సోషల్ మీడియా ఒక యూనివర్సిటీలా మారిపోయింది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించకుండా ఎక్కువ సమయం నిరర్థకంగా స్క్రోలింగ్ చేయడంలో గడిపితే అది మన జీవితాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. చాలామంది యువత ఇంకో వీడియో చూసి ఆపేస్తా అని అనుకుంటారు, కానీ అది గంటల తరబడి కొనసాగుతుంది. ఇది టైం మేనేజ్మెంట్ను పూర్తిగా చెడగొడుతుంది. ఫలితంగా చదువు, పనులు, లక్ష్యాలు అన్నీ వెనక్కి పడిపోతాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కనిపించే జీవితాలు చాలా వరకు నిజం కావు. చాలామంది తమ జీవితంలో ఉన్న మంచి భాగాలను మాత్రమే చూపిస్తారు. ఇది చూసే వాళ్లకు నా జీవితం అంత బాగోలేదు అనే భావన కలుగుతుంది. ఇది అసంతృప్తికి, డిప్రెషన్కు దారితీస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వారు తమను ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. అతను ఇంత సక్సెస్ అయ్యాడు, నేను ఎందుకు కాదు అనే ప్రశ్నలు వారి మనస్సులో తిరుగుతాయి. కానీ వారు గుర్తించాల్సిన విషయానికి ఏమిటంటే ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. సోషల్ మీడియా కేవలం ఒక హైలైట్ మాత్రమే, పూర్తి కథ కాదు. మరో ముఖ్యమైన సమస్య సైబర్ బుల్లీయింగ్. కొంతమంది సోషల్ మీడియాలో ఇతరులను విమర్శించడం, అవమానించడం, ట్రోలింగ్ చేయడం ద్వారా ఆనందం పొందుతారు. ఇది బాధితులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన నిర్ణయాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యను తేలికగా తీసుకోవడం చాలా ప్రమాదకరం. అలాగే ఫేక్ న్యూస్ అనే సమస్య కూడా చాలా పెద్దది. ఒకసారి తప్పు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయితే అది నిజం కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇది సమాజంలో అపోహలు, భయాలు మరియు కొన్నిసార్లు గొడవలకు కూడా కారణమవుతుంది. అందుకే ప్రతి సమాచారం నిజమా కాదా అని చెక్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ప్రైవసీ అనే అంశం కూడా చాలా ముఖ్యమైనది.
చాలా మంది యువత తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి ఆలోచన లేకుండా షేర్ చేస్తారు. ఇది సైబర్ క్రైమ్కు దారితీస్తుంది. హ్యాకింగ్, ఫిషింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. అందుకే పాస్వర్డ్స్ సురక్షితంగా ఉంచడం, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకపోవడం, మరియు వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా షేర్ చేయడం చాలా అవసరం. ఇక మరో కోణంలో చూస్తే సోషల్ మీడియా మన కమ్యూనికేషన్ విధానాన్ని కూడా మార్చింది. ఒకప్పుడు మనం ఫోన్లో లేదా ప్రత్యక్షంగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు మెసేజింగ్కు పరిమితమయ్యాం. ఇది సంబంధాలపై ప్రభావం చూపుతోంది. భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం, అపార్థాలు రావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యలన్నింటి మధ్యలో ఒక సత్యం ఉంది. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా అనేది కాదు, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక కత్తి వంటింట్లో ఉపయోగిస్తే ఉపయోగకరం. అదే కత్తి తప్పుగా ఉపయోగిస్తే ప్రమాదకరం. అలాగే సోషల్ మీడియా కూడా ఒక సాధనం మాత్రమే. దాన్ని తెలివిగా ఉపయోగిస్తే అది మన జీవితాన్ని మార్చగలదు. ఉదాహరణకు, రోజుకు 1 గంట సోషల్ మీడియాను ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకుంటే అది మన కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది. కానీ అదే రోజుకు 5 గంటలు నిరర్థకంగా స్క్రోలింగ్ చేస్తే అది మన భవిష్యత్తును వెనక్కి నెడుతుంది. అందుకే సమతుల్యత చాలా అవసరం. యువత తమకు తామే కొన్ని నియమాలు పెట్టుకోవాలి. రోజుకు ఎంత సమయం సోషల్ మీడియాలో గడపాలి, ఏ కంటెంట్ చూడాలి, ఎవరిని ఫాలో అవ్వాలి అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రియల్ లైఫ్కు కూడా సమయం ఇవ్వాలి. కుటుంబంతో గడపడం, స్నేహితులతో మాట్లాడటం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వంటి విషయాలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నిజమైన ఆనందం వర్చువల్ ప్రపంచంలో కాదు, నిజ జీవితంలో ఉంటుంది. చివరగా చెప్పాలంటే సోషల్ మీడియా ఒక గొప్ప వరం కూడా, ఒక పెద్ద శాపం కూడా. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాను మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి. మీరు దాన్ని నియంత్రించండి. మీ సమయాన్ని విలువైనదిగా భావించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మరియు సోషల్ మీడియాను ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించండి, మీ జీవితానికి అధిపతిగా కాకుండా. అప్పుడు మాత్రమే మీరు నిజమైన విజయాన్ని సాధించగలుగుతారు మరియు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.